హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు హవాయిలో నార్త్ షోర్లో ఉన్న బీచెస్ చూడడానికి వెళ్తున్నాము. మేము ఈస్ట్ సైడ్లో ఉన్నాము. అటు నార్త్ సైడ్కి, ఇటు సౌత్ సైడ్కి ఈజీగా ఉండేటట్టు మేము ఈస్ట్ సైడ్లో హోటల్ తీసుకున్నాము. దారిలో మాకు ఒక బీచ్ కనిపించింది. సో కార్ని రోడ్ సైడ్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చాము. ఈ బీచ్ పేరు కాపా బీచ్. ఇది ఇక్కడికి వస్తే ఎవ్వరు లేరు, ఇక్కడ జనాలు ఎవరు కనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ కొబ్బరికాయలు చెట్లొడ్డుకి కొట్టుకొచ్చాయి. ఇవి ఇక్కడ హవాయిలో అన్ని చోట్ల మనకు ఇలా కంట్రీ చికెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ బీచ్ దగ్గర కూడా మాకు కొన్ని కోళ్ళు కనిపించినాయి. ఇక్కడ కనిపిస్తున్నది నది. ఇది పక్కనే సముద్రము. ఈ నది వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న కొబ్బరికాయలు మేబీ పైన కొండల నుండి పడి నది నుండి కొట్టుకొచ్చినట్లున్నాయి. నెక్స్ట్ హైనా బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ పేరు హైనా బీచ్. ఇది ఫస్ట్ టన్నల్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అక్కడ పార్కింగ్ దొరకలేదు. ఇక్కడ కూడా వచ్చేసరికి అతి కష్టంగా పార్కింగ్ దొరికింది. చూడండి, ఈ బీచ్లో నీళ్ళు ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. మాకు చేపలు కూడా కనిపించాయి. మేబీ ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చేపలు కూడా బోలెడని కనిపించినాయి. ఈ బీచ్లో మొత్తం లావా రాక్సే ఉన్నాయి. ఎక్కడ చూసినా లావా రాక్సే కనిపిస్తున్నాయి. ఒక్క గవ్వ కూడా కనిపించలేదు మాకు. మామూలుగా బీచ్లో షెల్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ ఏ షెల్స్ కనిపించలేదు. పార్కింగ్ లాట్కి ఎదురుగా ఒక పెద్ద రాక్ కేవ్ ఉన్నది. ఈ కేవ్ పేరు మనిని హోలా డ్రై కేవ్ అంటారు. లోపల చూడండి, మొత్తం డీప్గా ఉన్నది. కేవ్ చూసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చి హనాలే పియర్ అంటారు దీన్ని. ఇది హనాలే పియర్. ఇది వావ్, ఎంత బాగుందో చూడడానికి. ఇది ఈ బీచ్లో బాదం చెట్లు, మెకాడమియా చెట్లు చాలా కనిపించినాయి. మెకాడమియా నట్స్ చాక్లెట్లు వేస్తారు. చాలా బాగుంటుంది ఆ నట్స్. చాలా కాస్ట్లీ కూడా మెకాడమియా నట్స్. ఇక్కడ కింద చాలా పడున్నాయి. ఈ బీచ్లో చాలా కనిపించినాయి. వావ్, ఈ బీచ్ చాలా బాగుంది.
సూపర్గా ఉన్నది. ఇక్కడ నుండి చుట్టూ కొండలు, సముద్రము చాలా బాగుంది. ఇక్కడ ఎంతసేపు అయినా గడపవచ్చు. అన్ని బీచెస్కి వెళ్ళా, ఈ బీచ్ చాలా బాగా నచ్చింది నాకు. అందరికీ నచ్చింది. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్గా ఉన్నది. మామూలుగా వేరే బీచ్లో అంత క్రౌడ్ లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఉన్నది. ఎందుకంటే ఈ వ్యూస్ అలా ఉన్నది, చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు మేము లైట్ హౌస్కి వచ్చాము. ఈ లైట్ హౌస్ పేరు ఖిలావు లైట్ హౌస్. దీన్ని ఖిలావు లైట్ హౌస్ అంటారు. ఇక్కడికి రావాలంటే ఎంట్రన్స్ ఫీజు తీసుకోవాలి, లేకపోతే స్టేట్ పార్క్ పాస్ ఉంటే ఫ్రీగా రావచ్చు. వావ్, ఇక్కడ నుండి కూడా వ్యూస్ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారా, చాలా బాగుంది. అక్కడ దూరంగా ఒక సీక్రెట్ బీచ్ ఉందట. అక్కడ ఏదో హాలీవుడ్ మూవీస్ కూడా తీశారట. ఇక్కడ లైట్ హౌస్ దగ్గర ఒక చెట్టు కనిపించింది, పైనాపిల్ చెట్టు. అది ఎంత పెద్దగా ఉందో. ఒక చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. చూడండి, ఈ చెట్టు పేరు కవాయి షుగర్ లోఫ్ పైనాపిల్. ఇది చాలా రేర్ వెరైటీ. కవాయి క్లైమేట్లోనే పెరుగుతాయట ఇవి. కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి రిసార్ట్కి వెళ్తాము. వింటర్ కదా, త్వరగా చీకటి పడుతుంది. ఈవినింగ్ 6కి ముందే చీకటి పడిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుండి హోటల్కి రిటర్న్ అవుతున్నాము. రిసార్ట్ వెళ్ళాక రిసార్ట్ రూమ్స్ చూపిస్తాను. మేము 2 డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఎంటర్ కాగానే ఇది పౌడర్ రూమ్. ఇది అంటే ఒక సింక్ ఇంకా టాయిలెట్ ఉంటుంది ఇక్కడ. పైకి పైనేమో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇట్లా నేరోగా ఉన్నది. ఇదేమో ఇది ఒక బెడ్రూమ్. ఇది దీంట్లోనే క్లోజెట్ కూడా ఉన్నది ఈ బెడ్రూమ్లో. ఇక్కడనేమో బాత్రూము. ఈ బాత్రూంలో ఇది ఏంది, వాషర్ ఇంకా డ్రైయర్ ఉన్నది దీంట్లో. ఇది పైన డ్రైయర్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఒక క్లాజెట్ ఉన్నది, చిన్న క్లాజెట్. అండ్ బాల్కనీ కూడా ఉన్నది ఇక్కడ. ఇది ఒక బాల్కనీ. ఇక్కడ ఒక బాల్కనీ ఉన్నది, పైన కింద కూడా బాల్కనీ ఉన్నది. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కూడా కింద నుంచి కూడా చూస్తే కూడా చాలా బాగుంది, కింద బాల్కనీ నుంచి కూడా. కింద కిచెన్,
లివింగ్ రూము. ఇట్లా లివింగ్ రూమ్లో సోఫా కమ్ బెడ్ కూడా ఇచ్చారు. టీవీ ఉన్నది అండ్ బాల్కనీ కూడా ఉన్నది ఇక్కడ. ఈ రిసార్ట్ పేరు బానియాన్ హార్బర్ రిసార్ట్. ఇది బానియాన్ హార్బర్ రిసార్ట్. చూడండి ఈ వ్యూస్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి, బాల్కనీ నుంచి. ఎదురుగా పెసిఫిక్ ఓషన్, హార్బర్, మౌంటైన్ వ్యూస్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడటానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీతో కనెక్ట్ అవుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.